చంద్రబాబు నాయుడు జెన్యూన్ పొలిటీషియన్ అయి ఉంటే ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఒక దొంగ గురించి, ఒక యూజ్లెస్ ఫెలో గురించి మాట్లాడుతున్నావు. ఇది సాక్షిగా చెప్పు, నీకు లక్ష్మీ పార్వతికి అక్రమ సంబంధం ఉందా? ఈ బ్రోకర్కి ఇంకో బ్రోకరు, ఆ బ్రోకర్ ఎవడు? రామోజీరావు. నా వెంట్రుక పదవి అనేది నా వెంట్రుకంటే ఇంకా ఇంకా చెప్పంటావా? ఓరి లంజా కొడుకు నన్ను నాశనం చేశాడు రేడు, ఈ నా కొడుకు నాశనం చేశాడయ్యా. నేనేమన్నా నా గుడ్డలు పొదియడానికి ట్రై చేస్తే వాడి గుడ్డలు పొదిస్తాను. చంద్రబాబు నాయుడు మీద పోసాని కృష్ణమూర్తి గారికి వ్యక్తిగత ద్వేషం ఉంది, అందుకే ఇదంతా మాట్లాడుతుంటారు, ఇంత టార్గెట్ చేస్తున్నారంటారు. నువ్వేం మాట్లాడుతున్నావు అంటే సాధు, చంద్రబాబు నాయుడు సర్వోత్తముడు, మానవాతీతుడు, మానవోత్తముడు అన్నట్టు నువ్వు ఫీల్ అయిపోతున్నావు. గడుపుతూ ఉంది భువనేశ్వరి, నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు నాకు తెలియదు అని ఆమెని ఒక చిన్న సైజు బ్లాక్మెయిల్ చేసి చంద్రబాబుని చూసి అని ఇక్కడ ఊసి తర్వాత బ్యారేజ్ చేసి డబ్బులు ఇస్తే చంద్రబాబు పొగుడుతావా? ఓం చంద్రబాబు, ఓం చంద్రబాబు అనమంటావా? సరైన ప్రాధాన్యత, సరైన పోస్టు ఇవ్వలేకపోవటం వల్ల మీరు వైసీపీలో చేరారా? నా వెంట్రుక పదవి అనేది నా వెంట్రుకంటే ఇంకా రాజకీయంగా జగన్ కు దగ్గరైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని తొక్కేస్తారని మీకు తెలుసు. వీళ్ళ ద్వారా నేను సినిమా ఎక్స్పెక్ట్ చేసింది. నా వెంట్రుక వాడిచ్చే సినిమా ఏంటి అంత స్పెషలా మీరు? ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, చెప్పుకోవటానికి రాసుకోవటానికి చాంతాడంత పొడవు ఉంది, ఇంతే నాకు చిన్న పదవి. నీలాంటి వాళ్ళు తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలి, నీలాంటి వాళ్ళు తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలి. సిల్వర్ స్క్రీన్లలో సెంటిమెంట్ సీన్లలో గ్లిజరిన్ కన్నీళ్లు, మీరు అన్నట్లు ప్లాస్టిక్ కన్నీళ్లు ఉంటాయి, కానీ కొంతమంది సినిమా పెద్దలు చనిపోయినప్పుడు కొంతమంది వచ్చి కన్నీళ్లు కారుస్తుంటారు, అవి కూడా ప్లాస్టిక్ కన్నీళ్లేనా? నాకు ఇంటర్వ్యూ చేశాడండి పక్కనే ఉంటే ఏం వీడేంట్రా వీసాది ఇంట్లో కంటే ఎక్కువ పెడుతున్నాడు ఇలా అంటారయ్యా నన్ను. మెగాస్టార్ చిరంజీవి చేతిలో వంగి వంగి దండాలు పెట్టించుకున్న తర్వాతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈగో సాటిస్ఫై అయింది. ఎలా పాపగానం చేసేవాడు కదా నువ్వు, ఇక్కడ దండం పెట్టాడని. ఇది నేను చెప్తున్నది కాదు, అని మీరు చెప్తున్నది కాదు, మా కమ్మాళ్ళు చెప్తున్నది కదా. భువనేశ్వరి గురించి, భువనేశ్వరి క్యారెక్టర్ అసాసినేట్ చేసేలా మాట్లాడింది మీ పార్టీకి చెందినటువంటి బాలకృష్ణ అనేవాడు ఇద్దరిని కాల్చిపారేశాడు. బాబా బాబా అక్క అక్క నువ్వు ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను కాపీ తాగుతాను, ఇంకొక బుల్లెట్ కాలుస్తాను అని సర్టిఫికేట్ కోర్టుకి వెళ్తే కోర్టులో వీడు పిచ్చోడు, జైలుకి వద్దు, పోలీస్ స్టేషన్కి వద్దు, డైరెక్ట్కి వెళ్ళి పెద్ద 5 స్టార్ హాస్పిటల్లో కూర్చోబెట్టాడు. పోసాని గారు, మీరు పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన రాజకీయ విమర్శలు చేయకుండా 3 పెళ్లిళ్ళు అది ఇది అంటూ ఉంటారు, ఇది సరైనదేనా? అసలు ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఒక దొంగ గురించి, ఒక యూజ్లెస్ ఫెలో గురించి మాట్లాడుతున్నావు. కాపులందరూ యూనిట్గా ఉండండి, యూనిట్గా ఉండి మన ఓట్లన్నీ గ్లాస్ కాదు సైకిల్కి వేయండి. ఇదే పవన్ కళ్యాణ్ గురించి మరొక బాంబు పేల్చారు మీరు. పవన్ కళ్యాణ్ పూనం కౌర్కి ద్రోహం చేశాడు, తీరని అన్యాయం చేశాడు అని చెప్పి. అసలు ఏం జరిగింది పూనం కౌర్కి పవన్ కళ్యాణ్కి మధ్య? మనకెందుకు గులా, మనకెందుకయ్యా గులా? నన్ను గెలికావో చాలా గెలుగుతా, నువ్వు కూడా బేర్ చేయాలి. ఏం అంతమంది ఉత్తముడేం కాదు, నేను దొంగముండి అడుగునే. మీ సినిమా పరిశ్రమలో డాష్లు లేరా? ఇప్పుడు తీసుకురా అతన్నాయి, ఇది ఏంటండి సినిమా ఇండస్ట్రీలో లంజలు లేరా? ఓరి లంజా కొడుకు నన్ను నాశనం చేశాడు రేడు, నా గుడ్డలు పొదియడానికి ట్రై చేస్తే వాడి గుడ్డలు పొదిస్తాడు.